నమస్తే. హైకోర్టులో బంచు మోహన్ బాబుకి ఊరట లభించింది. విచారణకు రావాలన్న రాచకొండ పోలీసుల ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు మోహన్ బాబు. హైకోర్టు అయితే తీర్పునిచ్చింది. విచారణకు మినహాయింపు ఇచ్చింది మోహన్ బాబుకి. అలాగే ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబుని ఇంటిని పోలీసులు పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది హైకోర్టు. అలాగే ప్రస్తుతం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన నిన్న రాత్రి 8:30 గంటలకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. బాడీ పెయిన్స్, అలసట, అలాగే స్పృహ లేని స్థితిలో ఆయన నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డాక్టర్స్ కూడా రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్లో ఏంటంటే ఆయన ఎడమ కన్నుకి మొద్దుబారిన గాయం అయింది. అలాగే ఆయన గుండె వేగంగా కొట్టుకుంటుంది, బీపీ ఎక్కువగా పెరిగింది. దాంతో ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. రిపోర్ట్ ఎప్పటికప్పుడు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు మోహన్ బాబు గారిని. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పలేము, అలాగే విషమంగా ఉందని చెప్పలేము. కానీ ఆయన కోలుకుంటున్నారని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులైతే చెప్పడం జరిగింది. మరోవైపు ఈ గొడవకు ముఖ్య కారణమైన మనోజ్ కూడా మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాడంటే, మోహన్ బాబు విష్ణు కన్నా నాకన్నా ముఖ్యంగా కొడుకుగా భావించే వినయ్ కార్యకలాపాలు, తిరుపతిలో ఆయన చేసే కార్యకలాపాలు నాకు నచ్చట్లేదు, అందుకే నేను ఇంట్లో గొడవ పడ్డాను. దాంతోపాటు మా అమ్మగారు, మనోజ్ గారి అమ్మగారు అనమాట, మా అమ్మగారు హాస్పిటల్లో లేరు, అవన్నీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు. అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు, అమ్మగారి ఆరోగ్యం కూడా బాగానే ఉంది, నేను కూర్చొని మాట్లాడడానికి సిద్ధము, చర్చలకు సిద్ధము అని మీడియా ముందైతే మనోజ్ చెప్పడం జరిగింది. మరోవైపు విష్ణు కూడా ప్రెస్ మీట్ పెట్టి మనోజ్ కావాలనే చేస్తున్నాడు, ఇవన్నీ ఆస్తి కోసమే చేస్తున్నాడు అని అయితే విష్ణు చెప్పడం జరిగింది. నాన్నగారి ఆరోగ్యం ముఖ్యం ఇప్పుడు, అందుకే నేను హాస్పిటల్లో ఉన్నానని విష్ణు కూడా చెప్పడం జరిగింది. పోలీసులు ఎప్పుడు రమ్మన్నా అప్పుడు నేను విచారణకు వచ్చి నేను వారు ఏదడిగినా దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటానని అయితే విష్ణు చెప్పడం జరిగింది. విజువల్స్లో చూసాము మోహన్ బాబు మీడియా మీద దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే దానికి సవాల్ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్లో TV9 జర్నలిస్ట్ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ ముందైతే జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోహన్ బాబుకి ఏదైతే మా సభ్యత్వం ఉందో దాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దాంతోపాటు విష్ణు ఇప్పుడు మా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు, ఆయన అధ్యక్ష పదవిని కూడా రద్దు చేయాలని అయితే వాళ్ళు డిమాండ్ చేశారు. ఇది ఇక్కడితో మేము ఆపలేము, ఎందుకంటే అక్కడ గాయం పెద్ద ఎత్తున తగిలింది, ఫ్రాక్చర్ కూడా అయింది కంత పక్కన, కాబట్టి మేము ఇక్కడితో ఊరుకోము, ఆ జర్నలిస్ట్ వెనకాల మేమంతా ఉన్నాము, మా TV9 చూసుకుంటుంది, అలాగే మిగతా జర్నలిస్ట్ సభ్యులు అందరూ కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు, దీన్ని మేము ఇక్కడితో ఆపేది లేదు, చర్యలు తప్పకుండా తీసుకుంటాము మోహన్ బాబు మీద అని వారైతే హెచ్చరించారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురా లోకల్.